విశాఖ బీచ్ రోడ్ లో అయోధ్య రామ మందిరం నమూనా సెట్ ను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ హిందూ సంఘాల సభ్యులు ధర్నా చేపట్టారు. సెట్ లో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తామని, కార్యక్రమానికి అయోధ్య రామ మందిరం సెట్ వద్ద భద్రాచలం దేవస్థానం ఆస్థాన పండితులు, హిందూ సంఘాల సభ్యులు వస్తున్నట్లు ప్రచారం చేసుకోవడంతో పాటు భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద స్వామి, హిందూ సంఘాల ప్రతినిధి తురగ శ్రీరామ్ సాధు పరిషత్ బృందం సభ్యులు మండిపడ్డారు. భక్తుల నుండి డబ్బులు వసూలు చేసిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలన్నారు. 45 రోజుల పాటు సెట్ ఉంటుందని చెప్పి నెలలైనా కొనసాగిస్తున్నారని, వారికి అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారని ఈ విషయమై సంబంధిత శాఖలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సెట్ నిర్వాహకులు వెంటనే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కట్టట్లేదు ఆగను అడిగానికి రెడీ అండి అదే వస్తాను లేరా లేరా ఓకే ఓకే రెడ్ అవుతుంది ఇంట్లో బాణం వేసేస్తానంటున్నాడే. తెలియదు, నేను చూడలేదు కింద. శ్రీనివాసానంద స్వామి దేవుడి పేరుతో ఆధ్యాత్మికంగా ఉండాలి కానీ వ్యాపార ధోరణి ఉండకూడదు. ఎందుకు వస్తారు? గంట నుంచి అక్కడ ఆపేశారు. అప్పుడు ఎవరు నేను అదే చెప్తున్నాను. అలా లోపల పెట్టి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్య రామచంద్ర భగవానులకు అయోధ్య పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పూజ్య స్వామీజీలకు, మాతాజీలకు, మన హిందూ సంఘాన పెద్దలందరికీ స్వాగతం. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత ఒక నెల రోజుల నుండి కేవలం హిందూ దేవుళ్ళు, హిందూ ఆలయాలు వికృతమైనటువంటి పోకడలోకి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. గతంలో రాయుడు మిలిటరీ భోజన హోటల్లో, అందులో ఆనంద నిలయం వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనా సెట్ వేసి చాలా రాద్ధాంతం చేసి చివరికి సాధు పరిషత్తు, హిందూ సంఘాలు అందరం వెళ్ళి స్థానిక టీటీడీ మెంబర్ గారితో మాట్లాడి దాన్ని తొలగించడం జరిగింది. మళ్ళీ విశాఖ కేంద్రంగా సాగర తీరం, మనం సాగర తీరంలోనే ఇంత అయోధ్య రామాలయం ఈ గోపురాన్ని నిజంగా మేము స్వాగతిస్తున్నాం. ఇటువంటి ఆలయ నమూనా అయోధ్య వెళ్ళలేని వాళ్ళు, దివ్యాంగులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వీళ్ళందరూ కూడా అయోధ్య దర్శనం చేయలేకపోయాం. ఆ రాముడిని, బాలరాముడిని ఇక్కడే చూస్తున్నామనే అనుభూతిని పొందారు. అంతవరకు సంతోషం, చాలా బాగానే ఉంది. ఏ హిందువు అయినా ఇటువంటి కార్యక్రమాలు, దైవ కార్యాలు చేసేటప్పుడు, భక్తులకి సౌకర్యం, దర్శనాలు చేసేటప్పుడు చాలా సంతోషిస్తారు. అందరూ ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందుతున్నారు. కానీ
దేవుడిలా ఉండాలి. దేవుణ్ణి ఏదో దైవ కార్యం చేస్తున్నాం కదా, ఆ దైవ కార్య నిమిత్తం ఆ దేవుడితో వ్యాపారం చేద్దామనేటువంటి ధోరణి ఇది హిందూ సమాజం ఎప్పుడు కూడా జీర్ణించుకోలేనిది. దేవుడితో వ్యాపారాన్ని ముడిపెట్టకూడదు ఎప్పుడు కూడా. నిజంగా మనకి సమాజానికి దైవ సేవ చేయాలనుకునేటప్పుడు మనం చేస్తున్న దైవ కార్యాలు ధార్మికంగా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, సామాన్యులకి అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్క వర్గానికి కూడా ఆ స్వామి అందుబాటులో ఉండాలి. ఇప్పటికే మన ఉభయ రాష్ట్రాల్లో ఈ దేవాదాయ, దేవుడు ఆదాయము, ధర్మం ఆదాయము, దేవాదాయ ధర్మాదాయ, ఈ ఎండోమెంట్స్ ప్రతి ఆలయానికి మనం వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకొని వెళ్ళడం, ప్రసాదం టికెట్, చెప్పులకి టికెట్, అక్కడేమో ఊంజిలి సేవ చేస్తే టికెట్, ప్రత్యేక దర్శనానికి టికెట్, ప్రతిదీ దేవుడితో మన దేవాదాయ ధర్మాదాయ ఎండోమెంట్స్లో పూర్తిగా వ్యాపారంగా మారేటువంటి తరుణంలో మళ్ళీ అయోధ్య రాముడిని ఎక్కడో అయోధ్యలో ఉండేటటువంటి అక్కడేమో అయోధ్య వెళితే అక్కడ కూడా దేర్ ఇస్ నో టికెట్, అందరూ ఉచితంగా ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. అక్కడ విఐపి ప్రత్యేక దర్శనాలు అంటూ ఏమీ ఉండవు. అక్కడ ముఖ్యమంత్రి అయినా భక్తుడే, సామాన్యుడైనా రామభక్తుడే, అందరూ ఒకే లైన్లో వెళ్ళాల్సిందే. మీరు కావలిస్తే మీరు పాత్రికేయ మిత్రులు మీరు చూడొచ్చు, మీడియా మిత్రులు. అటువంటి ఒక ఉత్తరాదిలో ఒక గొప్ప సాంప్రదాయం, భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే, భగవంతుడికి అందరూ ఒకటే, భగవంతుడు సమానమైన దృష్టి అందరి మీద ఉంటుంది, ఆయనకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఆలోచనే ఉండదు అనేటటువంటి ధోరణిలో ఉత్తరాది రాష్ట్రాలు ఆయా దేవాలయాలు అందరికీ కూడా సామాన్యమైన దర్శనాలు చేస్తాయి తప్ప ఎక్కడ విఐపి దర్శనాలు, బ్రేక్ దర్శనాలు, ఆ దర్శనాలు ఈ దర్శనాలు ఎక్కడా ఉండవు. అటువంటి అయోధ్య నమూనాని ఇక్కడ పెట్టి దేవాదాయ శాఖ ఏదైతే చేస్తున్నారో మీరు వారిని ఆదర్శంగా తీసుకొని కలంకం తీసుకొచ్చి ఈరోజు ఉభయ రాష్ట్రాలు కూడా చర్చనీయాంశంగా మారిపోయిన ఈ అయోధ్య రామును కూడా మీరు బజార్కి ఇచ్చేసి దేవుణ్ణి కూడా సమాజంలో ఒక ఇబ్బందికర పరిస్థితిలో తీసుకొని వచ్చి హిందూ సమాజం ఏమైపోతుంది? హిందూ దేవుళ్ళని ఏంటి ఇలాగా హిందువులే దిగజార్చుకుంటున్నారు? హిందూ ధర్మంలో ఎందుకు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? నిన్నగాక మొన్న మరొకటి జరిగింది, మళ్ళీ మరొకటి ఏంటిది అసలు? అది దేవుణ్ణి చూడడానికి సాధారణంగా సామాన్యంగా ఎవరు చూడలేరా? డబ్బులుంటేనే దేవుడు కనిపిస్తాడా? డబ్బులుంటేనే దేవుడు కళ్యాణమా? డబ్బులుంటేనే దేవుడు ప్రసాదమా? డబ్బులుంటేనే దేవుడికి అక్కడ ఉండే సేవలు పొందుతామా అనేటటువంటి అభద్రతా భావన భవిష్యత్ తరాలు కూడా ఈ పరిణామాలని మనల్ని క్షమించవు. హిందూ సమాజాన్ని ఈరోజు ఆలయ వ్యవస్థని క్షమించదు. ఒక పక్క దేవాలయాల్లో ఈ టికెట్ పోవాలి, దర్శనాల టికెట్లన్నీ కూడా క్యాన్సిల్ అవ్వాలి, ప్రతి ఒక్కరు సాధారణంగా అందరూ వెళ్ళాలి, విఐపి దర్శనాలు అంటూ ఉండకూడదని ఒక పక్క ఉద్యమాలు గత 10 సంవత్సరాల నుండి ఎన్నో ఉద్యమాలు జరుగుతుంటే మళ్ళీ ఆజ్యం పోసి విశాఖ కేంద్రంగా ఇక్కడ మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. నిజంగా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో మీరు అయోధ్య ఎవరు చేయనటువంటి కార్యాన్ని చేశారో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. మీరు అయోధ్య రాముడిని పెట్టడం, అందరికీ దర్శనాలు చేయడం సంతోషం. కానీ దేవుణ్ణి ఏదో వ్యాపార కేంద్రంగా మేము మలుచుకుంటాము, ఇక్కడ వేశాం కాబట్టి మీరు ఎంత ఇవ్వండి, టికెట్ ఎంత ఇవ్వండి, కళ్యాణానికి ఎంత ఇవ్వండి అనేది మాత్రం ఇది హిందూ సమాజం క్షమించరానటువంటి పరిస్థితి, పరిణామం. దయచేసి నిర్వాహకులు రేపు చేసే కళ్యాణం మీరు ఆరు బయట ఉచితంగా చేయాలి. ఉచితంగా చేస్తే స్వాగతం. కానీ కళ్యాణానికి మాత్రం మేము టికెట్ పెట్టిన వాళ్ళకి కళ్యాణం కూర్చుని పెడతామంటే తప్ప అనే పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా సాధు పరిషత్తు హిందూ సమాజం కళ్యాణాన్ని అడ్డుకొని తీరుతాం. కళ్యాణానికి మేము ఆటంకపరుస్తాం. నిజంగా మీకు ధార్మికంగా మనసు ఉంటే, నిర్వాహకులకే స్వామి మీద భక్తి భావన ఉంటే ఖచ్చితంగా అందరినీ కూడా హక్కును చేర్చుకొని అందరినీ కూడా కళ్యాణానికి ఉచితంగా కూర్చుని పెట్టండి. ఇప్పుడు ఏదైతే జరిగాయో నిన్న ప్రెస్ మీట్లో మీరు చెప్పారు, సంతోషం. కొన్ని తప్పిదాలు జరిగాయి, మమ్మల్ని క్షమించండి అన్నారు, అవి సరిదిద్దుకుంటాం అన్నారు, మేము స్వాగతిస్తున్నాం. దయచేసి ఏదైతే ఇటువంటి కార్యక్రమాలు మీరు చేసేటప్పుడు హిందువుల తాలూకా సున్నితమైనటువంటి భావాలను కూడా గుర్తుపెట్టుకోవాలి, హిందువుల మనోభావాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. హిందువుల తాలూకా సెంటిమెంట్ని గాయపరిచే విధముగా ఉండకూడదు. దేవుళ్ళని రచ్చ చేయకండి, దేవుళ్ళని బజారుకి ఇచ్చకండి. హిందూ ధర్మం మీద మాయని మచ్చగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు హిందూ ధర్మానికి అవి విఘాతం కలిగించేటట్టుగా దయచేసి మీరు మీ కార్యక్రమాలు ఉండొద్దని కూడా ఈ సందర్భంగా మేము మరీ కోరుతున్నాం. ఖచ్చితంగా ఏదైతే 29వ తేదీన కళ్యాణం మీరు చేస్తున్నారో ఆ కళ్యాణం ఆరు బయట చేసి అందరినీ కూడా
భాగస్వాములు చేయాలని కూడా నిర్వాహకులతో మేము మాట్లాడతాం. ఖచ్చితంగా ఏదైతే రాయుడు మిలిటరీ హోటల్లో ఆనంద నిలయాన్ని సెట్ అయ్యే విధంగా తొలగించామో ఖచ్చితంగా రేపు కళ్యాణం కూడా ఉచితంగా జరిగేటట్లుగా మేము వారితో మాట్లాడి అలాగే ఆ నిర్వాహకులతో చెప్పించి చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం. మేము తప్పదు, మేము ఎక్కడ పెడతామంటే మాత్రం కళ్యాణం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనివ్వం. హిందూ సమాజం ఇటువంటి పోకలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించదు. ఇప్పటికే మన దేవాలయం మీద ఒక అపవిత్రమైన భావన పడింది. దేవుళ్ళు దేవాలయాలన్నీ కూడా వ్యాపార కేంద్రాలుగా మార్చేస్తున్నారనేటువంటి అపవాదం వస్తున్న తరుణంలో ఇటువంటివి మళ్ళీ చేస్తే దీన్ని మనం పెద్ద చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సెట్ వేసినటువంటి నిర్వాహకులు ఉచితంగా కళ్యాణం చేయాలని, ఏదైతే బయట మీరు ఆ టికెట్ పెడుతున్నారో ఆ టికెట్ కూడా క్యాన్సిల్ చేసి నిజంగా ఎవరైనా ఇస్తే హుండీలు పెట్టండి, లేదు మైకులో చెప్పండి ఇంత మేము చేసాం, మీరు ప్రేమతో కానుకలు ఇవ్వండి అనండి. కానుకలు వేరు కానీ టికెట్ వేరు. దయచేసి మీడియా పరంగా మేము మరీ కోరుతున్నాం. స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. కళ్యాణం చేయడం తప్పు కదండి. భద్రాచలంలో ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది. తిరుమలలో ప్రతిరోజు అభిజిత్ లగ్నంలో కళ్యాణం. కాకపోయినా ఈరోజు మనం దేవుణ్ణి పెట్టారంటే అది దేవాలయమే. ఇప్పుడు మనం ఫోటో పెట్టాము, అది ఫోటో అంటే కాదు కదా, దేవుడు ఉన్నాడు ఆ ఫోటోలో, కాబట్టి దేవుడే. కాబట్టి మనం అర్చకులు ఉన్నారు, అర్చకులు నైవేద్యం అడిగాము, ఏం చేస్తున్నారని అడిగితే నైవేద్యం పెడుతున్నాం స్వామీజీ, సుప్రభాతం చేస్తున్నాము, స్వామికి బాలభోగం పెడుతున్నాము, మధ్యాహ్నం రాజభోగం పెడుతున్నాము, అలాగే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి పడుకునే ముందు హారతలు ఇస్తున్నామని చెప్పారు. పూజా కార్యక్రమాలు అయితే బాగానే చేస్తున్నారు, పూజకి ఇబ్బంది లేదు, స్వామికి ఆరాధనకి లోటు లేదు, స్వామి కైంకర్యాలకి ఇబ్బంది లేదు. కానీ మేము మరీ కోరుతున్నాం, దేవుణ్ణి దేవుడిగానే మనం చూడాలి, దైవాన్ని దైవంగానే భావించాలి. దైవంతో వ్యాపారం అనేది ఎట్టి పరిస్థితుల్లో అది పద్ధతి కాదు. స్వామి మేము దాన్నే ఖండిస్తున్నాం కదా, దేవుణ్ణి దేవుడిగానే చూడాలి. మొన్న రాయుడు మిలిటరీ హోటల్లో వాడు నాన్ వెజ్ బారు రెస్టారెంట్ ఎదురుగా వెంకటేశ్వర స్వామి చూస్తూ వాడు వైన్ పుచ్చుకొని వాడు డ్యాన్స్లో మందు చిందు అంటే దిగజార్చుకుంటున్నాం మనమే. మరి ఖచ్చితంగా ఇది కూడా మేము అదే చెప్తున్నాం స్వామి. ఖచ్చితంగా వ్యాపార ధోరణి అనేది ఖండించాల్సిన విషయం. మేము ఖండిస్తున్నాం కూడా. దేవుణ్ణి మీరు దేవుడిగా చూపించండి, అందరికీ దర్శనం చేయించండి, సంతోషం. సెట్ట వేశారు విశాఖ కేంద్రంలో అయోధ్య రాముని చూపెడుతున్నారు, స్వాగతం. కానీ దాన్ని చూపించి ఎంత టికెట్ ఇవ్వండి, మీరు దర్శనానికి రండి. దానికి పెద్దలు ఉన్నారు. ఆ రోజు ప్రారంభం చేసేటప్పుడు దయచేసి పెద్దల్ని మేము ప్రేమతో కోరుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఒక ఎజెండా మీరు తీసుకోవాలి. స్థానిక పెద్దలు ఓపెనింగ్ వచ్చేటప్పుడు మీద చూడకుండా రిబ్బన్లు కట్ చేస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ ఎజెండా ఏమిటి, మీ విధి విధానాలు ఏమిటి, మీరు భక్తులకి ఏ విధంగా దర్శనం చేయించాలనుకుంటున్నారు, ఇవన్నీ ఆ రోజు ఓపెనింగ్ రోజు పెద్దలను అడగాలి, పెద్దలందరూ ప్రశ్నించాలి. అదేది లేకుండా పిలిచారు చేశారంటే కాదు కదమ్మా. కాబట్టి ఖచ్చితంగా మనం స్థానికంగా ఏదైనా వచ్చేటప్పుడు స్థానికంగా ఉండేటువంటి అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఇదివరలోనే ఎంక్వైరీ నడుస్తుంది, కంప్లైంట్ దేవాదాయ శాఖ వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఇచ్చారు. వాళ్ళు చెప్పే మేము భద్రాచలంలో ఆస్థాన పండితులు అనలేదు, భద్రాచల స్థానికులు అన్నాము, ఆ స్థానికులని పడింది అని వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా సమగ్రమైన విచారణ జరగాలి. దీన్నైతే మేము ఎట్టి పరిస్థితిలో కూడా అంగీకరించేది లేదు. ఇక్కడే కాదు, ఎక్కడైనా దేవుడికి, దేవస్థానానికి, ఆలయాలకి, ఎక్కడైనా దైవ కార్యాలకి టికెట్లు లేకపోతే వ్యాపారం అనేది ధోరణి ఉంటే మాత్రం ఖచ్చితంగా నిర్మోహమాటంగా నిర్ద్వంద్వంగా మేము ఖండించి తీరుతున్నాము. మీరు ఉన్నారు, మీడియా ఉంది కాబట్టి తెలుస్తున్నాయి, మనం గలం ఇవ్వగలుగుతున్నాం, మీ సహకారంతో చేయగలుగుతున్నాం. ఇంకా నమూనాతోనే వ్యాపారం చేసేస్తున్నారు ఇక్కడ, నమూనాతోనే వ్యాపారం. దీన్ని గనక మనం స్వాగతిస్తే ఇక ప్రతిరోజు మా పని ఏంటంటే ప్రతి ఊరికి వెళ్ళటం, అక్కడ ఎవడోడు సెట్ వేస్తాడు, ఆ సెట్కి వెళ్ళి మేము ఖండిస్తూ కూర్చోవడం, ఇదే మా పని అవుతుంది. అసలు ఈ నమూనాల వ్యాపారాన్నే మేము ఖండిస్తున్నాం పూర్తి స్థాయిలో. ఇక్కడ గత కేవలం 45 రోజులని మొదలెట్టారట, ఇప్పుడు 2 నెలలు దాటినట్టుంది, 3 నెలలైనా ఎంతైనా సరే మొదటి రోజు నుంచి 50 రూపాయలు టికెట్ పెట్టారు. ఎన్ని లక్షల మంది వచ్చారో ప్రభుత్వ శాఖలకి సమాధానం చెప్పాలా. ఇప్పటిదాకా ఎన్ని కోట్లు వసూలు చేశారో ప్రభుత్వ శాఖలకి సమాధానం చెప్పాలి. ఎవడబ్బా సొమ్ము ఇదంతా? దేవాలయాలకు రావాల్సిన సొమ్ము, రాముడికి రావాల్సిన సొమ్ము ఎవరికి వెళ్తుంది?
ప్రైవేటు వ్యక్తులకు వెళ్తోంది. ప్రైవేటు వ్యక్తులు జేబుల్లోకి వెళ్తుంటే చూస్తూ ఊరుకుందాం మనందరం? ఎట్టి పరిస్థితుల్లో ఈ నమూనాల వ్యాపారాన్ని మనందరం ఖండించాలి. అసలు ఈ నమూనాల వ్యాపారానికి అనుమతులు ఇచ్చింది ఎవరు? ఏ ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చినాయి? ముందు 45 రోజులు అన్నారు, ఇప్పుడు ఎక్స్టెండ్ కూడా చేశారంటున్నారు. ఈ ఎక్స్టెండ్ చేయడం వెనక ఉన్న శక్తులు ఎవరు? మన మీడియా సోదరులు చెప్తున్నారు, కొంతమంది రాజకీయ నాయకులని. నేను ఒకటే కోరుతున్నాను, మంచి నాయకుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ గారు ఎన్నికయ్యారు లేటెస్ట్గా. ఆయన స్వయంగా ఉండే ఊరిది. ఈ ఊళ్ళో మనందరం కూడా, మాధవ్ గారితో సహా మనందరం కూడా 500 సంవత్సరాల పాటు మనం పోరాటం చేసి తెచ్చుకున్న రామాలయాన్ని దాన్ని వ్యాపారం చేసేసి, ఒక నమూనాగా చేసి వ్యాపారం చేసి కోట్లు సంపాదించేస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా? పివిఎన్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మీడియట్గా దీని మీద స్పందించాలి. అలాగే ఏ శాఖలతోటి ఈ మొత్తం సెట్కి సంబంధం ఉందో అన్ని శాఖలు కూడా ముందుకొచ్చి సమాధానం చెప్పాలి. దేవాదాయ శాఖ ఇప్పుడు చీటింగ్ కేసు పెట్టారంటున్నారు. పోలీసులందరినీ కూడా మేము కోరుతున్నాం హిందూ సంఘాలుగా, దీని మీద ఖచ్చితంగా లోతుగా విచారణ జరపండి. అసలు ఈ టిక్కెట్లు పెట్టిన వాళ్ళు ఎవరు? దీని వెనకున్న వాళ్ళు ఎవరు? వెనకున్న వాళ్ళ చరిత్ర ఏంటి? ఈ మొత్తం బయటికి తీసి ఇందులో చీటింగ్ వ్యవహారం కనుక ఉందని ప్రభుత్వ శాఖలు, పోలీస్ శాఖ కనుక దీని మీద గమనిస్తే ఎవరైతే చీటింగ్కి పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా చీటింగ్కి హిందువుల్ని చీటింగ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. రోజుకొకడు వచ్చి నేను ఒక చెట్టు వేసేస్తాను, ఇవాళ రాముడి చెట్టు, రేపు తిరుమల చెట్టు, ఇంకోసారి ఏదో మన శ్రీశైలం చెట్టు వేసి నేను డబ్బులు దోచుకెళ్ళిపోతానంటే చూస్తూ ఊరుకునే సమస్య లేదు. మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దీని మీద పూర్తి దృష్టి పెట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్